ఈ వీడియోలో మనం తెలుసుకుందాం స్కూల్ నేర్పని 5 థింగ్స్ గురించి. నమస్కారం మిత్రులారా, ఎలా ఉన్నారు మీరందరూ? నంబర్ 1 మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ మనీ. అసలు డబ్బు గురించి మనీ గురించి ఒక చాప్టర్ కూడా లేదు 12 ఇయర్స్లో, కానీ రెస్ట్ ఆఫ్ ద లైఫ్ మొత్తం మనీ గురించే పనిచేయాలి. విచిత్రం. అసలు డబ్బు ఎలా సంపాదించాలి, డబ్బుని ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, కాంపౌండింగ్ ఎట్లా చేయాలి, ఎట్లా మల్టిపుల్ చేయాలి, స్టాక్స్ ఏంటి, ఇన్వెస్ట్మెంట్స్ ఏంటి, ట్యాక్సెస్ ఏంటి, గవర్నమెంట్కి ఎంత ట్యాక్స్ కట్టాలి, ఎలా ట్యాక్స్ సేవ్ చేయాలి, నో, ఇవన్నీ నేర్పలేదు. అందరం చేతులు కాల్చుకొని నేర్చుకున్నాం. మన స్కూల్ కరికులంలో బిగ్ మిస్ ఇస్ మనీ. ఇంకో ఇంపార్టెంట్ నంబర్ 2 మైండ్ మేనేజ్మెంట్ ఎట్లా చేయాలో అస్సలు చెప్పలేదు. 12 సంవత్సరాల్లో మైండ్ గురించే మాట్లాడలేదు. స్ట్రెస్ ఎట్లా హ్యాండిల్ చేయాలి, యాంగ్జైటీని ఎట్లా తట్టుకోవాలి, ఇప్పుడు సోషల్ మీడియాలో అందరు పోస్ట్ చేస్తుంటారు, పియర్ ప్రెషర్ నుంచి ఎట్లా హ్యాండిల్ చేయాలి, వర్క్లో స్ట్రెస్ ఎట్లా మేనేజ్ చేయాలి, వర్క్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్ అండ్ పర్సనల్ లైఫ్ని ఎట్లా మేనేజ్ చేయాలి, డిప్రెషన్లో వెళ్ళకుండా ఎలా ఉండాలి. నో, ఇదంతా అవుట్ ఆఫ్ సిలబస్. ఇదంతా మనం హార్డ్గా కష్టపడి అందులో పడి పైకి రావాల్సిందే. ఇంకోటి మైండ్ సెట్ ఎట్లా మేనేజ్ చేయాలో లేదు. నంబర్ 3 రిలేషన్స్. మన రిలేషన్స్ ఎలా ఉండాలి, ప్రొఫెషనల్ రిలేషన్స్, పర్సనల్ రిలేషన్స్ ఎలా ఉండాలి, ఎలా రైట్ పీపుల్ని చూసుకోవాలి, ఫ్రెండ్స్ని అండ్ పార్ట్నర్స్ని ఎలా చూసుకోవాలి, ఆ బౌండరీస్ని ఎలా సెట్ చేసుకోవాలి, బ్రేకప్స్ నుంచి ఎలా బయటికి రావాలి, ఎమోషనల్గా ఎట్లా హ్యాండిల్ చేయాలి. నో, ఇవన్నీ కూడా అవుట్ ఆఫ్ సిలబస్ మన స్కూల్లో. నంబర్ 4 ఆంట్రప్రినర్షిప్ అండ్ స్టార్టప్స్. మన అవుట్పుట్ ఆఫ్ ద స్కూల్ ఏంటంటే ఒక వర్కర్ని, ఒక ఎంప్లాయీని తయారు చేయాలి, జాబ్కి రెడీ చేయాలి. అదే ఉంది, కానీ ఆంట్రప్రినర్షిప్ గురించి అండ్ స్టార్టప్ గురించి అస్సలు మాట్లాడలేదు. ఆపర్చునిటీస్ ఎలా వెతకాలి, ఆపర్చునిటీస్ని ఎలా చేజ్ చేయాలి, అండ్ రిస్క్ ఎంత తీసుకోవాలి, టీమ్ని ఎట్లా బిల్డ్ చేయాలి, లీడర్షిప్ క్వాలిటీస్, ఇవన్నీ ఆంట్రప్రినర్షిప్లో వస్తాయి. మన స్కూల్లో ఎప్పుడు కాంపిటీషన్, వాటితో వీటితో కాంపిటీషన్, నంబర్ 1 నంబర్ 2 ఉండాలి. కానీ రియల్ వరల్డ్లో టీమ్తో పనిచేయాలి, కోఆపరేషన్ ఉండాలి. ఇవన్నీ మిస్ అవుతున్నాయి. నేను అందరినీ CEO అవ్వమని అనట్లేదు. ఆంట్రప్రెన్యూర్ మైండ్ సెట్ ఉంటే మనం జాబ్లో కూడా కొత్త ఆపర్చునిటీస్ కోసం వెతుకుతాం, మనం రిస్క్ తీసుకొని మన ల్యాడర్లో గ్రో అవుతాం. సో అది కూడా బిగ్ మిస్ ఇన్ స్కూల్. నంబర్ 5 లాస్ట్ పాయింట్ ఏంటంటే సేల్స్ అండ్ నెగోషియేషన్. అసలు మనం ప్రతిదీ సేల్సే. మనము లైఫ్లో ఇంపార్టెంట్ ఇస్ సేల్స్. మనం జాబ్కి వెళ్ళినా మన స్కిల్స్ని మనం అమ్మాలి. మన రిలేషన్స్లో ఎక్కడైనా మనం అమ్ముతేనే మనకి మనకు వాల్యూ పెరుగుతుంది. మన వాల్యూని మనం ప్రజెంట్ చేయాలి, అమ్మాలి. ఆ స్కిల్ మిస్ అవుతుంది. సేల్స్తో పాటు నెగోషియేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనము జాబ్లో మన శాలరీ నెగోషియేట్ చేయాలి, మన ఆఫీస్లో ప్రమోషన్ గురించి నెగోషియేట్ చేయాలి, బయట ఏదైనా ప్రోడక్ట్ గురించి ప్రైస్ నెగోషియేషన్ చాలా ఇంపార్టెంట్. ఈ 2 సేల్స్ అండ్ నెగోషియేషన్ లైఫ్లో చాలా చాలా ఇంపార్టెంట్. ప్రతి దగ్గర యూజ్ అవుతుంది. ఇది కూడా మనం స్కూల్లో నేర్చుకోలే. ఏమంటారు? స్కూల్లో మనం ఇవన్నీ నేర్చుకోకపోయినా, మన పిల్లలకి ఇవన్నీ నేర్పించకపోయినా, మనం నేర్పిద్దాం మన పిల్లలకి ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ స్కిల్స్. ఇవి వస్తేనే మనం ఫ్యూచర్లో లైఫ్లో ముందుకు వెళ్ళగలుగుతాం. ఏమంటారు మీరు? సో నేనేమన్నా మిస్ అయితే, ఏమన్నా పాయింట్స్ మిస్ అయితే కమెంట్ రూపంలో రాయండి. టీచర్స్ కూడా షేర్ చేయండి, మేనేజ్మెంట్ కూడా షేర్ చేయండి. ఐ హోప్ వాళ్ళు ఇవన్నిట్లో ఏదైనా కొన్ని మాడ్యూల్స్ ఇంట్రడ్యూస్ చేస్తారో చూద్దాం. సో ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.